శ్రీ గురుభ్యో నమః. ఎంతో గొప్ప సందేశాన్ని అందించే ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు. ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికిలేరు. ఆయన ఒంటరిగా ఉండేవాడు. జమీందారు వద్ద ఒక పాలేరు కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. వాడు పశువులను మేపేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్ళి మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకువచ్చేవాడు. జమీందారు గారి వంట మనిషి వాడికి అన్నం పెట్టేది. ఇది వారికి నిత్యకృత్యం. రోజులు ఇలానే సాగిపోతూ ఉండేవి. ఒకరోజు ఆ కుర్రాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నము అవుతుండగా తిరిగి వచ్చాడు. ఆ రోజు చాలా ఎండగా ఉంది. ఆకలితో నకనకలాడుతున్నాడు. రోజులానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు. వంట మనిషి ఎప్పట్లానే అతనికి చద్ది అన్నం పెట్టింది. అతడు కొంచెం మజ్జిగ కానీ జావ కానీ పొయ్యమన్నాడు. దానికి ఆ పని మనిషి, నీకోసం నేను జావ కాచాలా? తింటే తిను, లేకపోతే పో అని విసుక్కుంది. వంట మనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది. తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు. అలా నడుస్తూ నడుస్తూ దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది. ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాన్ని చేరతీసి అన్నం పెట్టి ఏ ఊరి నుంచి వచ్చావని అడిగారు. అతడు తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని బదులిచ్చాడు. సాధువులు, నువ్వు కూడా సాధువుగా మారిపోయి ఇక్కడే ఉండిపో అన్నారు. ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి మఠం ఆశ్రయాన్ని పొందాడు. విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళాడు. అంటే తర్వాత వాళ్ళే చదివించారండి ఇతన్ని. ఎక్కడ? కాశీలో చదివించారు. అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడయ్యాడు. కొంతకాలానికి అతడే ఆ మఠానికి అధిపతి అయ్యాడు. కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని అతనికి ఆహ్వానం లభించింది. అంటే అతని సొంత ఊరికి రమ్మని ఆహ్వానం లభించిందండి. ఎలా? ఒక మఠాధిపతిగా ఈయన్ని పిలిచారు అక్కడికి. మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకొని అతడు గ్రామానికి బయలుదేరాడు. పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు. ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు. సన్యాసి పూర్వాశ్రమంలోని తన యజమానిని గుర్తుపట్టాడు. కానీ వృద్ధుడైన జమీందారు తన వద్ద పనిచేసిన బాలుడే ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు. అంటే ఈ పీఠాధిపతిగా ఉన్నటువంటి ఈయన గుర్తుపట్టాడండి. కానీ ఆ జమీందారు గారు పెద్దవాడయ్యాడు కదండి, ఆయన గుర్తుపట్టలేకపోయాడు. జమీందారు ఇంటిలో మఠాధిపతికి అతని పరివారానికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. సాధువులందరూ భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని, అంటే పురుషోత్తమ ప్రాప్తియోగము పారాయణ చేసి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. అంటే భోజనం ముందు ఈ భగవద్గీతలోని 15వ అధ్యాయము పారాయణం చేయటం ఇదొక ఆచారం అండి. కొన్ని చోట్ల ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి. ఇంతలో జమీందారు సాధువును సమీపించి, స్వామి, నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి. నా మీద దయించి నా చేతులతో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రార్థించసాగాడు. ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది. అతడు చిరునవ్వు నవ్వసాగాడు. జమీందారు వినయంగా, స్వామి, మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఏమీ లేదు, ఏదో పాత సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది అన్నాడు. జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు. సాధువు తోటి సన్యాసులతో, అందరూ ఒకసారి ఆగండి. ఈ జమీందారు గారు నేనెందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు. నేను ఆయనకు సమాధానం చెబుతున్నాను అని జమీందారుని ఇలా అడిగాడు. మీ ఇంటిలో చాలా కాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడు కదా, అతడు ఏమయ్యాడు అని అడిగాడండి. జమీందారు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు.
అతడు ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడకు వెళ్ళాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నాడు జమీందారు. ఆ కుర్రవాడిని నేనే. ఆ రోజు కోపంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. తిన్నగా పట్టణంలోని సాధువుల మఠానికి వెళ్ళాను. వారు నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చారు. అక్కడ నుంచి కాశీకి వెళ్ళాను. అక్కడ చదువుకొని తిరిగి వచ్చి మఠాధిపతిని అయ్యాను. ఇదే ఆ ఇల్లు, అదే మీరు, అదే నేను. ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కెడు గంజి పోయటానికి మీ వంట మనిషి నిరాకరించింది. ఈరోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డిస్తానని నన్ను ప్రాధేయపడుతున్నారు. ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది అన్నాడండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పిల్లవాడు ఆ పశువుల్ని మేపుకొచ్చి ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు కదండి. అట్లాంటిది అతనికి కాస్త జాగ్రత్తగా భోజనం పెట్టాలి కదండి, కడుపు నిండా భోజనం పెట్టాలిగా. ఆ వంట మనిషియే సరిగా భోజనం పెట్టేది కాదు. మరి ఆ జమీందారైనా ఈ పిల్లవాడు ఏంటి తింటున్నాడా లేదా అతనైనా కేర్ తీసుకోవాలి కదండి. ఆ రెండూ జరగల. కానీ ఈరోజు ఏమైంది, అదే పర్సన్కి దగ్గరుండి వడ్డిస్తున్నాడు. అయ్యా, ఈ మిఠాయి తప్పకుండా తీసుకోండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ జమీందారు. అంటే అర్థం ఏంటండి, అది వరకటికి ఇప్పటికీ ఈ పిల్లవాడిలో ఉన్న తేడా ఏంటి? అది వరకు కేవలం అనాథ, ఇప్పుడు సాధువులను ఆశ్రయించాడు, చక్కగా చదువుకున్నాడు, మఠాధిపతి అయ్యాడు. అంటే ఏంటండి అర్థం? సాధువుల ఆశ్రయం దొరకగానే గంజినీళ్లు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి. అంటే ఈ గౌరవం, ఈ ఆదరణ ఇతనికి రావటానికి కారణం ఇతను సాధువులను ఆశ్రయించాడు, మంచి వాళ్లను ఆశ్రయించాడు. అదండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే గనక ఇలా సాధువులను ఆశ్రయించటము అంతకన్నా పై స్టేజీ భగవంతుడిని శరణు పొందటం. ఈ భగవంతుణ్ణి శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు అనేటువంటిది ఇక్కడ మనకి తెలుస్తోందండి. అంటే లక్షాధికారో కోటీశ్వరుడో అవటం కంటే భగవంతుని శరణుజొచ్చి ఆయన భక్తుడైనటువంటి వాడు స్వతంత్రంగా జీవించగలడు. అలాగే జమీందారు వైపు నుండి కనుక చూస్తే, ఎవరో గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటమే కాదయ్యా, పేద సాదా ఉంటారు, వారి చేత మనం పని చేయించుకున్నప్పుడు వారికి మనము తగిన జీతమో, గౌరవమో, లేదా సదుపాయాలో, భోజనమో ఏదో అవన్నీ మనం జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వవలసిందేవో మనం చూసి ఇవ్వాలి అనేటువంటిది కూడా ఈ కథ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదండి. స్వస్తి. వాసుదేవ.